హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో పిజ్జా దోశని ఎలా తయారు చేయాలో చూద్దామండి. పిజ్జా దోశ చాలా సూపర్గా ఉంటుందండి. పిజ్జా లుక్ ఉంటుంది, అలాగే పిజ్జా టేస్ట్ కూడా వస్తుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. సో ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. దోశ బ్యాటర్ని ఎలా రెడీ చేయాలో నేను వీడియో చివరిలో పెడుతున్నానండి. ముందుగా పిజ్జా దోశని ఎలా రెడీ చేయాలో చూద్దామండి. స్టవ్ పైన దోశ పెనం పెట్టేసుకోవాలండి. దోశ పెనం హీట్ అయిన తర్వాత దోశని వేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్గా వేసేసుకోవాలండి. స్టవ్ని సిమ్లో పెట్టే ఉంచేసుకోవాలండి. సిమ్లో పెట్టే పిజ్జాని చేసుకోవాలి, లేకపోతే దోశ మాడుతుందండి. దోశ వేసుకున్న 2 నిమిషాల తర్వాత చిన్నగా చాప్ చేసుకున్నానండి. 1 ఉల్లిగడ్డ, 1 టమాటా, 1 క్యాప్సికమ్ అండి చాపర్లో వేసి చిన్నగా చాప్ చేసుకున్నానండి. ఆ చాప్ చేసుకున్న వెజ్జెస్ని నేను దోశ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. చాప్ చేసి ఇలా దోశ పైన వేసుకోవచ్చు. ఈ వెజ్జెస్ని వేసుకుంటే చాలా సూపర్ టేస్ట్ వస్తుందండి. ఈ వెజ్జెస్ని అన్నిటిని కూడా దోశ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న చీజ్ని వేసుకోవాలి. దోశ చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. చీజ్ని కూడా వేసుకున్న తర్వాత కారపొడిని కూడా దోశ చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కారపొడిని కూడా చీజ్ దోశ చుట్టూ వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా టమాటా సాస్ని దోశ చివరన ఇలా వేసేసుకోవాలండి. దోశ చుట్టూ చివరన టమాటా సాస్ని వేసేసుకోవాలి. చిన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరను కూడా దోశ చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్నీ వేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని దోశ చుట్టూ వేసేసుకోవాలండి. సిమ్లో పెట్టే చేసుకోవాలండి దోశ, లేకపోతే మాడుతుంది. వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని దోశ చుట్టూ ఈవెన్గా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. అప్పుడు చీజ్ కూడా మంచి కుక్ అవుతుంది, మంచిగా మెల్ట్ అవుతుంది. ఈ పిజ్జా దోశ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. 3 నిమిషాల తర్వాత మనం మూత తీసేస్తే మనకి చీజ్ అనేది చాలా బాగా మెల్ట్ అవుతుందండి. అంతే అండి, మనకి పిజ్జా దోశ రెడీ అయిపోయింది. యమ్మీ టేస్టీ పిజ్జా దోశ రెడీ అయిపోయిందండి. పిజ్జా లాగా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. చట్నీ ఏమీ అవసరం లేదండి, మనం టమాటా సాస్ వేసాం కాబట్టి అలానే తినేయొచ్చు. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను దోశ బ్యాటర్ కోసం ఎలా రెడీ చేసుకున్నానో చూద్దామండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మినపప్పు, 1/2 కప్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 కప్ మైసూర్ పప్పు, 1/2 కప్ అటుకులు, 2 కప్పుల రైస్ అండి. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల రైస్ తీసుకున్నానండి. 2 కప్పుల బియ్యం అన్నీ కూడా వేసి మంచిగా కలిపేసి 2 సార్లు మంచిగా కడిగేసుకొని 6 నుంచి 8 గంటలు నానబెట్టేసుకోవాలండి. 6 నుంచి 8 గంటలు నానబెట్టేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. ఓవర్ నైట్ ఉంచేసుకోవాలి. అంతే మనకి దోశ బ్యాటర్ రెడీ అవుతుందండి. మైసూర్ పప్పు వేయడం వల్ల చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి దోశ అనేది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి దోశ బ్యాటర్ చాలా బాగా పొంగుతుందండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.